హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రఫుల్ల ఆర్ట్స్. చూసారా, నేను ఒక డిజైన్ వేసి పెట్టాను. ఈ డిజైన్ని కొత్తగా ఇన్నోవేటివ్గా అంటే డిఫరెంట్గా మనం ప్రజెంట్ చేద్దాం. ఎలా అంటారా? రండి మరి అదే నేర్చుకుందాం. దీనికోసం బ్లాక్ కలర్ తీసుకున్నాను. తర్వాత ఆరెంజ్, ఇది నియాన్ గ్రీన్, ఇండియన్ రెడ్, ఈ కలర్స్ చాలు. దీని తర్వాత దీనికి ఏం కావాలి అంటే ఒక లైనర్ బ్రష్ ప్లస్ ఫిల్బర్ట్ బ్రష్. మీ దగ్గర ఇవి 2 రకాల లైనర్ బ్రష్లు చూపిస్తున్నాను. ఏ లైనర్ అయినా మీరు వాడుకోవచ్చు. మీ దగ్గర ఏదైనా లైనర్ బ్రష్ ఉంటే అది ఏంటంటే లైన్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇలా డిజైన్ వేసాం కదా, ఈ డిజైన్ ఫ్లవర్స్ అవన్నీ కూడా మనం ఏం చేస్తాం, సింగిల్ కలర్తో చేద్దాం. అంటే కలర్స్ వేసి షేడింగ్లు అవి కాకుండా ఈ లీవ్స్ ఇలా లైన్లు అవి గీసాను చూసారా, అలా లైన్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్తో, కలర్లు అవి వేయకుండా ఈవెన్ ఫ్లవర్ కూడా మనం బ్లాక్ కలర్తో, ఒకే కలర్తో వేద్దాం. చూడండి ఎంత డిఫరెంట్గా ఇన్నోవేటివ్గా ఉంటుందో. చాలా అంటే లైనర్ బ్రష్ కాబట్టి లైన్ చాలా బాగా వస్తుంది. అయితే ఇది మనం వేసేది ఫ్లవర్ కదా, ఫ్లవర్ని మనం చిన్న డిఫరెన్స్ చూపించాలి అంటే లైన్ వేస్తూ మధ్యలో ప్రెస్ చేసి మళ్ళీ లిఫ్ట్ చేద్దాం. ఒక దగ్గర సన్నగా, ఒక దగ్గర కొంచెం లావుగా, అంటే అది ఆటోమేటిక్గా వస్తుంది. అంటే ఆ పెటల్ ఆ వంపు తిరిగింది అన్న ఫీల్ మనకి వస్తుంది. అంటే మీరు లైన్ వేసేటప్పుడు లావు రావడం కాదు, లైన్ వేస్తూ మధ్యలో ఎక్కువ ప్రెషర్ యూస్ చేయడం వల్ల వచ్చిన లావుగా ఫ్యాట్గా ఉంటుంది ఆ లైన్. చూసారా, ఇలాగా అన్ని లైన్స్, అంటే ఆ మధ్యలో సన్న లైన్స్ ఎందుకు గీస్తున్నానంటే మనకి ఆ పెటల్ ఆ షేప్ ఉంది, ఆ షేడ్ ఇవ్వడం, ఆ వంపు తిరిగింది అని చెప్పడం కోసం. మామూలుగా కలర్ వేసేటప్పుడు మనం ఏం చేస్తాం, అక్కడ డార్క్ కలర్ ఇస్తాం. ఇందులో ఏం చేస్తున్నాను, లైన్స్తో మీకు ఆ పెటల్ షేప్ని చూపిస్తున్నాను. తెలుస్తోంది కదా, చూసారా లైన్ ఎంత బాగా వస్తుందో. ఈ లైనర్ బ్రష్తో బ్యూటిఫుల్గా లైన్స్ వస్తాయండి. మీరు మీ దగ్గర లైనర్ బ్రష్ లేకపోతే అంటే 0 అయినా 1 నెంబర్తో అయినా వెయ్యొచ్చు. కాకపోతే మాటికి కలర్ మీరు తీసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. దేనికైనా మనం కలర్ అయిపోతూ ఉంటే కలర్ తీసుకోవాలి కదా. అలాగే కలర్ తీసుకొని మీరు చక్కగా కలిపేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా వేయండి, ఒక లైన్ కలిపేటప్పుడు. ఓకేనా? ఇప్పుడు చూసారా ఫ్లవర్ ఎంత బాగా వచ్చేసిందో. సెంటర్లో పాలిన్ ఉంటాయి కదా, ఆ పాలిన్ ఏం చేస్తున్నాను, ఫిల్ చేస్తున్నాను. అంటే ప్రెస్ చేసి చిన్నగా డ్రాగ్ చేశాను. చూసారా, ఆ పాలిన్ మనకి ప్రామినెంట్గా బాగా కనపడుతోంది కదా. అంటే ఫ్లవర్ మనకి కనపడుతూ మధ్యలో పాలిన్ డార్క్గా బాగుంది. దాని కింద మనకి చూసారా, ఫ్లవర్ కింద ఉన్న లైన్స్, ఆ స్టెమ్ అన్నీ కూడా మనం చక్కగా వేయాలి. ఇప్పుడు లీఫ్ ఏం చేస్తాము చూడండి, ఒకేసారి మనం అలా వేసుకుంటూ వెళ్ళిపోతే ఎంత చక్కగా, ఎక్కడ బ్రేక్స్ లేకుండా, మధ్యలో జాయిన్ చేయాల్సి వచ్చినా కూడా మీరు చూస్తూ మీరు కలుపుకుంటూ వెళ్ళండి. ఆ కలపడం కూడా కొంచెం పైనుంచి, చూసారా నేను పైనుంచి కలుపుకుంటూ మళ్ళీ వచ్చి జాయిన్ చేశాను. అలాగా లీఫ్ కూడా అంతే చక్కగా మీరు అలాగా వేయండి. లీఫ్ ఏం చేశాను, లీఫ్ మనకి మధ్యలో వెయిన్స్ ఉంటాయి కదా, ఆ వెయిన్స్, లీఫ్ షేప్ అవన్నీ కూడా లైన్స్, ఎక్కువ లైన్స్తో చూపిస్తాం. అప్పుడేమవుతుంది, ఫ్లవర్ మనకి తక్కువ లైన్స్తో ఉన్నాయి, లీఫ్ ఏమో ఎక్కువ లైన్స్. ఆ లీఫ్ షేప్ అలాగా మనకు కనపడుతుంది. ఆ లీఫ్ షేప్ లాగా మనం లైన్స్ వేస్తే, ఎవరన్నారండి లైన్స్తో వేస్తే ఎంత అందంగా కనపడుతుందో తెలుసా? ఓన్లీ లైన్స్తో కూడా బ్యూటిఫుల్గా డిజైన్స్ మనం క్రియేట్ చేయొచ్చు, కలర్స్ లేకుండా. చూస్తున్నారు కదా ఎంత అందం వచ్చిందో. ఇలాగే ఎంతో అంటే కొంచెం
సంథింగ్ డిఫరెంట్గా ప్రజెంట్ చేయడం. మనం ఎప్పుడూ ఒకేలా కాకుండా కొత్తగా చూపించాలి మనం వేసే వర్క్ని. చూస్తున్నారు కదా, ఇలాగా అన్ని లైన్స్ వేసుకుంటూ లీఫ్ని కంప్లీట్ చేసేద్దాం. ఇప్పుడు ఇలాగా లీఫ్ వేసేస్తున్నాం కదా, చూడండి సన్న సన్న గీతలతో చక్కగా లీఫ్ అయిపోయింది. ఇప్పుడు బడ్ కూడా అంతే. మనం ఏం చేస్తాం, బడ్ షేప్ని అలాగా పెటల్ ఎలా ఉందో అలాగే వేద్దాం. బడ్ని కవర్ చేస్తూ ఇవి కూడా మనం ఆ వంపు ఎలా తిరిగింది చూపించడానికి లైన్స్. ఆ లైన్స్ కూడా మనం ఎలా పడితే అలా గీయకూడదు. బడ్ అంటే మనం పెటల్ ఏ షేప్లో ఉందో ఆ షేప్ అలా ఇస్తూ మనం లైన్ గీసామనుకోండి, చక్కగా ఆహా ఇక్కడ ఈ పెటల్ ఇలా వంపు తిరిగిందనమాట అని తెలుస్తుంది. అర్థమైంది కదా. ఇప్పుడు ఇలా వేసేసిన తర్వాత కొంచెం ఎన్హాన్స్ చేయడానికి నియాన్ గ్రీన్ని ఫిల్బర్ట్ బ్రష్తో ఎక్కువ వేయకూడదు కలర్స్, జస్ట్ మనకి కొంచెం హైలైట్ అవుతున్నట్టు అనమాట. ఇలాగా మనం గ్రీన్ జస్ట్ చిన్న గ్రాస్ లాగా, అంటే చాలా తక్కువ లీవ్స్ ఉన్నాయి, ఒక చిన్న కొమ్మ వీటి మించి వచ్చినట్టుగా వేద్దాం. చూడండి, ఇటొక కొమ్మ అటొక కొమ్మ. దీనికి కూడా మనం ఎక్కువ వేసేస్తే మళ్ళీ మనం వేసిన ఈ ఫ్లవర్స్ దాని డామినేషన్ పోతుంది. కాకపోతే మధ్యలో ఇలా వేయడం వల్ల ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, హైలైట్ మన డిజైన్లో హైలైట్ అయినట్టుగా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగే మనం మళ్ళీ జీరో బ్రష్తో దాని స్టెమ్ అది వేసేద్దాం. స్టెమ్ వేసేసిన తర్వాత చూడండి, ఈ నియాన్ గ్రీన్ వేసుకోవడం వల్ల అది చాలా బ్రైట్గా కనపడుతుంది కదా. ఇప్పుడేం చేశాను, ఇండియన్ రెడ్ తీసుకొని ఒక 3 గీతలు 3 లైన్స్ వెడల్పుగా గీస్తున్నాను. అంటే కలర్ మనం చిన్నగా బ్యాలెన్స్ అయినట్టు. చూడండి, ఒక చిన్నగా అంటే ఇదేంటంటే మనకి కొంచెం డిజైన్ని ఎన్హాన్స్ చేస్తుంది. మనం వేసిన ఈ కలర్స్ రెడ్స్ వేయలేదు కదా, అందుకని ఏం చేసాం, ఇండియన్ రెడ్ మరీ డామినేటింగ్గా ఉండదు, బాగుంటుంది. ఆరెంజ్ కలర్ సన్ వేసి ఈ పక్కని ఇలాగ వేస్తే ఎంత బాగుంది చూసారా, చాలా డిఫరెంట్గా ఉంది కదా. మరి మీరు ఇంత బాగా చూశారు అని అంటే నా డిజైన్ ఎలా ఉంది చెప్పండి. మీరు నా డిజైన్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నలుగురికి చెప్పండి. ఎవరికి ఉపయోగపడినా చాలా బాగుంటుంది కదా, నేర్చుకోవచ్చు, బ్యూటిఫుల్ డిజైన్స్ వేసుకోవచ్చు. అంతే కదా. మరి మీరు ఎంతో ఫాస్ట్గా, ఈజీగా, డిఫరెంట్గా మీ ఐడియాస్ని, డిజైన్స్ని ఇలా వేసి అందరితో షేర్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.